జర్నీ కంప్లీట్‌గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకొచ్చిన కాంప్లికేషన్స్, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాము. ఫస్ట్ అయితే నాకున్న కాంప్లికేషన్స్, నాకున్న డిఫరెన్సెస్ అన్నీ కూడా మాట్లాడుకుందాము. దానికంటే ముందర యాక్చువల్‌గా నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసి మేలో నాకు కన్ఫర్మ్ అయిందనమాట. సో, డ్యూ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 3కి అనమాట. సో, యాక్చువల్‌గా నేను జనవరి 15కి యాక్చువల్‌గా మనకు సంక్రాంతి. తర్వాత నెక్స్ట్ డే కనుమ. కనుమ ముందర రోజు ఒక 2 డేస్ ముందర చెకప్‌కి వెళ్దామని చెప్పేసి నేను హాస్పిటల్‌కి వెళ్ళాననమాట. సో, చెకప్‌కి వెళ్ళిన రోజు యాక్చువల్‌గా నాకు గ్రోత్ స్కాన్ కూడా అయింది. గ్రోత్ స్కాన్‌లో బేబీ వెయిట్ వచ్చేసి 3.3 కేజీ ఉందనమాట. సో, ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ హెల్త్ కూడా అంతా బాగానే ఉండింది. అండ్ నేను కన్సల్టేషన్‌కి డాక్టర్ దగ్గరికి వెళ్తే మ్యామ్ ఏమన్నారంటే, నువ్వు ఇంకా డెలివరీ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్, ఇష్యూ ఏం లేదు. యాక్చువల్‌గా సిజేరియన్ డెలివరీ కాబట్టి నీకు 15 డేస్ ముందుగానే చేసేసుకుంటే బాగుంటుంది నీకు కూడా అని చెప్పేసి అనిందనమాట. సో, నేనేం చేశాను, లేదు మేడం నేను ఇంకా వెయిట్ చేస్తాను, ఒక 1 వీక్ తర్వాత చేయించుకుంటాను అని చెప్పేసి నేను చెప్పాను మేడంకి. నువ్వు ఆగినా ఆగకున్నా కానీ యు ఆర్ రెడీ టు డెలివర్ ద బేబీ అని చెప్పిందనమాట. సో, ఇంకా నేను ఆలోచించుకొని మమ్మీ వాళ్ళకి చెప్పి, ఇంకా హస్బెండ్‌కి చెప్పి, మా ఆయనతో చెప్పి నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పేసి వచ్చేసాను హాస్పిటల్ నుంచి. ఇంటికొచ్చాక ఐ కాల్ టు యశ్వంత్, ఇంకా మమ్మీతో చెప్పాననమాట. సో, మమ్మీ అండ్ యశ్వంత్ ఏమన్నారంటే, బేబీ హెల్తీగానే ఉంది. యాక్చువల్‌గా నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. బేబీ ఈజ్ ఆల్సో ఫైన్. ఇంకా బేబీ వెయిట్ కూడా ఎక్కువ ఉండింది. సో, నువ్వు ముందుగానే చేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ ఇలా అన్నారని చెప్పేసి యశ్వంత్కి అండ్ మమ్మీతో చెప్తే దే ఆర్ ఇంకా వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇంకా ప్రీవియస్గా కొన్ని ఇన్సిడెంట్స్ని బట్టి ఏం చెప్పారనంటే, బేబీ వెయిట్ వచ్చాక తగ్గిపోతుంది అది అని చెప్పారనమాట. సో, ఇంకా సరే ఏదేమైతే ఏంటి, ఇంకా డాక్టరే డిక్లేర్ చేసేసారు కదా, చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా జాన్ 17కి డెలివర్ అయిపోయిందనమాట బేబీ. సో, యాక్చువల్‌గా బేబీ వెయిట్ వచ్చేసి 2.6 కేజీ ఉంది. అంతకుముందు గ్రోత్ స్కాన్‌లో 3.3 కేజీ ఉంది. ఐ డోంట్ నో అసలు ఏంటి బేబీ వెయిట్ ఇలా తగ్గిపోయింది అనుకున్నాను. సో, ఇంకా బయటకొచ్చేసరికి అట్లా గ్రామ్స్ డిఫరెన్సెస్‌లో మనకి బేబీ వెయిట్ అనేది తగ్గుతుంది అని చెప్పారు డాక్టర్. సో, ఇదంతా పక్కన పెడితే బేబీ అయితే చాలా హెల్తీగా ఉంది. అంతా ఫైన్ అనమాట. వెరీ గుడ్. మీరు చెప్పండి, అసలు డెలివరీ డేట్ ఫెబ్ 3కి ఉంది. 15 డేస్ ముందే మేడం చేసేసుకోమని చెప్పారు. సో, ఈజ్ దట్ ఫైన్ అంటారా? అంటే మీకు తెలిసింది ఏంటి? అసలు ఆగేది ఉండేనా? ఏంటి అని చెప్పేసి మీరు చెప్పండి. సో, ఇది నాకు వచ్చిన కాంప్లికేషన్ అనమాట. అండ్ ఇంకొకటి, నేను 8th మంత్లో ఉన్నప్పుడు నేను టిల్ లాస్ట్ డే వరకు కూడా నేను వర్క్ చేశాననమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా రెస్ట్ దొరికింది. 5th మంత్ నుంచే నాకు రెస్ట్ దొరికిందనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను లాస్ట్ ఎండింగ్ వరకు కూడా డెలివరీ జాన్ 17th అంటే నేను 14th వరకు కూడా నేను ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేయడం జరిగింది. సో, బికాజ్ నాకు ఫెబ్ 3కి డెలివరీ డేట్ కాబట్టి అప్ టు నేను జనవరి 25th అలా అక్కడి వరకైనా నేను వర్క్ చేసుకుంటానని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఇంతలో ఇలా జరుగుతుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో, 8th మంత్లో నేను రెడీ అయిపోయాను. 5:30కి అలా లేచి ఇంకా ఆఫీస్కి వెళ్దామని తిన్నాను. 2 చపాతీస్ ఇంకా రాగి జావా కూడా తాగాను, వెళ్ళాను. బస్సు ఎక్కిన తర్వాత ఐ డోంట్ నో, నేను అంతా ఫైన్, చాలా బాగున్నాను. బస్సు ఎక్కాక కళ్ళు తిరిగాయి. ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి ఇంకా పడిపోయాననమాట. బస్సులో అందరు కూడా షాక్. ఇప్పుడే ఎక్కిన కాడ బాగానే ఉంది కదా అని చెప్పేసి. ఐ డోంట్ నో, నాకు కూడా అసలు అర్థం కాలేదు. అంత బాగున్నాను, తిన్నాను మంచిగా అండ్ రాగి జావా కూడా తాగేసి వచ్చాను. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు. ఐ థింక్ ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లానే అవుతాయేమో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. సో, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే రెస్ట్ దొరికింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నాకు అదంతా తెలియలేదు. ఇప్పుడు బాగా ట్రావెలింగ్ అయితే చాలా చేశాననమాట. కాంప్లికేషన్స్ అయితే నాకు ఏమీ తెలియట్లేదు ఇప్పుడే. ఐ డోంట్ నో ఫ్యూచర్లో ఏమవుతుందని. హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో, బికాస్ చేయాల్సి వచ్చింది జాబ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైంది ఇలా జరిగింది అంటే, ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అని చెప్పాననమాట. సో, ఓ మై గాడ్, అసలు
ఇలా చేయకూడదు ప్రెగ్నెన్సీలో అది ఇది అని చెప్పేసి చెప్పారనమాట. సో అదనమాట పెద్ద కాంప్లికేషన్. నాకు అసలు ఇట్లా ఎప్పుడూ జరగలేదు. నాకే సడన్గా షాక్ అండ్ చాలా భయం వేసింది. అండ్ ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ అండ్ గుడ్. సో ఇప్పుడైతే ఇంకా మనం డిఫరెన్సెస్ చూద్దాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి నాకు ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్లో అయితే నాకు బేబీ గర్ల్ అనమాట. వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, వరేణ్య. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 3 years అనమాట. సో ఫస్ట్ అప్పుడు నాకు వామిటింగ్ సెన్సేషన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను మేలో కన్ఫర్మ్ అయ్యాను చెప్పాను కదా, మే, జూన్, జూలై వరకు కూడా మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్స్, ఏది తిన్నా కూడా వామిటింగ్ జరగడము, అలా సివియర్గా ఏం కాదు, అప్పుడప్పుడు ఇట్లా తిన్న వెంటనే వామిటింగ్ అవ్వడం అలా జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ డిఫరెన్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఫుడ్ విషయంలో నాకు ఫస్ట్లో అన్నీ తినాలనిపించేది. ఇది అనేది ఎక్కువగా ఏం లేదు. ఎక్కువగా అంటే స్వీట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని అనమాట. స్వీట్ చాలా తినబుద్ధి అయ్యేది. ఏది చూసినా అది క్రేవింగ్స్ ఇలా వచ్చేసేటివి అనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఎక్కువగా సాల్ట్ అండ్ సోర్ థింగ్స్ తినబుద్ధి అయింది. ఫుడ్ ఎక్కువగా అంటే నాకు స్వీట్స్ పైన ఎక్కువ లేదనమాట. స్వీట్స్ తిన్నాను బట్ అంత క్రేవింగ్స్ లేవన్నమాట. సాల్ట్ అండ్ సోర్ థింగ్స్ అనమాట. ఇప్పుడు పుల్లగా, కారం అట్లాంటివి బాగా తినబుద్ధి అయిందనమాట. సో ఫుడ్ డిఫరెన్స్ వచ్చేసి ఇదనమాట. ఫస్ట్ వరేణ్య అప్పుడైతే కంప్లీట్గా స్వీట్స్ అండ్ ఫుల్గా వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. అండ్ వెయిట్ గెయిన్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ నేను డ్రాస్టిక్గా పెరుగుతూనే ఉన్నాను అనమాట. మంత్లీ అలా పెరుగుతూనే ఉన్నాను. అట్లీస్ట్ 0.5 kg అట్లా పెరుగుతూనే ఉన్నాను అనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను వెయిట్ మాత్రం అస్సలు పెరగట్లేను. పొట్ట సైజ్ మాత్రం బేబీ వెయిట్ అండ్ పొట్ట సైజ్, స్టమక్ సైజ్ మాత్రం చేంజ్ అవుతూ ఉంది. బట్ నా వెయిట్ వచ్చేసి కాన్స్టెంట్గా ఉండింది. అండ్ ఐ డోంట్ నో 8th month ఎండింగ్ వరకు కూడా నేను అలాగే ఉన్నానన్నమాట. డ్రాస్టిక్గా 8th month ఎండింగ్లో అలా తెలిసిందనమాట. నేను చాలా లావ్ అయిపోయాను. ఐ డోంట్ నో ఎందుకు ఇలా లావ్ అయిపోయాను, ఫస్ట్ నుంచి కూడా లేదు కదా అనుకున్నాను. అండ్ ఏం చెప్పారంటే నీరు ఫామ్ అయింది, అందుకని అట్లా లావ్ అయిపోయావు అని చెప్పారనమాట. సో ఐ డోంట్ నో ద కరెక్ట్ రీజన్. బట్ నాకైతే ఎక్కువ కాంప్లికేషన్ ఏం రాలేదు, కానీ ఐఎమ్ హెల్దీ అండ్ చాలా బాగున్నాను. అండ్ డెలివరీ కూడా చాలా బాగా జరిగింది. హెల్తీగా బేబీ కూడా ఉంది. అండ్ నేను కూడా సేఫ్గా డెలివర్ చేసేసాను అనమాట. సో ఫుడ్, వెయిట్ గురించి వచ్చేసి ఇదనమాట. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు లెగ్స్ ఇట్లా ఉబ్బడము, బబుల్డ్గా అవుతాయి కదా, నీరు ఫామ్ అయ్యి అట్లా అవ్వడం కానీ అట్లాంటివి ఏం జరగలేదు. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు కాళ్ళు ఉబ్బడము, మెల్లిగా వాటర్ ఫామ్ అయ్యి బబుల్డప్ అవుతాయి కదా, సో అట్లా అయ్యాయి అనమాట. ఐ షాక్డ్ అనమాట. బికాజ్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇట్లాంటివి ఏం తెలియలేదు. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇలా ఉండింది. సో ఇంకా కాల్షియం కూడా చాలా చాలా తక్కువగా అయిపోయింది. అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయాయి. అండ్ దానివల్ల నాకు మీరు చెప్తే నమ్మరు కానీ బియ్యము అండ్ ఇట్లాంటివి బాగా తినాలనిపించింది. బియ్యం అయితే అసలు చూడగానే నేను తట్టుకోలేకపోయేదాన్ని. బియ్యం తీసుకొని తినాల్సిందే ఇంకా. సో బియ్యం అయితే చాలా చాలా తిన్నాను. లాస్ట్ 2 months, 7th month, 8th month అండ్ 9th month స్టార్టింగ్లో కూడా చాలా తిన్నాను అనమాట. సో బియ్యం తింటుంటే మమ్మీ కానీ, పిన్ని కానీ అండ్ యశ్వంత్ కూడా తిట్టేటోడు చాలా. అయినా కూడా నేను ఆపుకోకుండా క్రేవింగ్స్ వాళ్ళు చూడకముందుకు తినేసేదాన్ని అనమాట. సో బియ్యం తింటే లోపల నట్టలు ఫామ్ అవుతాయి, బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది డెలివరీ అయ్యాక అని చెప్పేసి. థ్యాంక్ గాడ్ అటువంటి కాంప్లికేషన్స్ అయితే ఏం రాలేదు. యాక్చువల్గా ఇట్లాంటి మెయిన్ రీజన్ ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువగా అవ్వడం వల్ల మనకి ఇట్లాంటి క్రేవింగ్స్ అనేటివి వస్తాయి. సో మీరు ఇట్లాంటివి అవాయిడ్ చేసేసి హిమోగ్లోబిన్ ఎలా పెంచుకోవాలి, అట్లాంటి ఫుడ్స్ మనం తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇది వచ్చేసి నా థర్డ్ డిఫరెన్స్. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి యాక్చువల్గా నా స్టమక్ లైన్ అనమాట, బ్లాక్ లైన్ ఫామ్ అవుతుంది కదా. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉండిందో సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది, డిఫరెన్స్ ఏం లేదు. సో బాయ్ అయితే పైన లైన్ ఉంటుంది, గర్ల్ అయితే కింద లైన్ ఉంటుంది, కంప్లీట్ స్టమక్ మొత్తం లైన్ ఉంటుంది. ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో నాకు అట్లాంటిది ఏం లేదు, ఇద్దరికి సేమ్ ఉందన్నమాట. ఫస్ట్ అప్పుడు ఎలా ఉందో లైన్, బ్లాక్ లైన్, సెకండ్ అప్పుడు కూడా అలానే ఉందన్నమాట. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు.
బేబీ కిక్స్ అనమాట. బేబీ కిక్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ కదా! సో, బేబీ కిక్స్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంతగా లేవసలు. సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఓహ్ మై గాడ్! అసలు చాలా ఉండినాయన్నమాట బేబీ కిక్స్. చాలా అంటే చాలా ఎప్పుడు నేను చెయ్యి పెట్టినా కూడా బేబీ రొటేట్ అవుతూనే ఉంటది. చెయ్యి పెట్టినా పెట్టకున్నా గానీ నాకు ఆ ఫీల్ తెలిసేదనమాట. యశ్వంత్‌కి అయితే పదే పదే చూపిచ్చేదాన్ని నేను. ఇట్లా చాలా వస్తున్నాయి బేబీ మూమెంట్స్ అని జెప్పేసి. సో, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకి అసలు ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ మంత్‌లో కూడా చాలా తక్కువ మూమెంట్స్ ఉన్నాయన్నమాట. సరే ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫిఫ్త్ మంత్ ఎండింగ్ నుంచే నాకు బేబీ మూమెంట్స్ అనేటివి తెలుస్తూనే ఉన్నాయి. ఎయిత్ మంత్‌లో ఇంకా చాలా తెలిసాయన్నమాట. సో, బేబీ కిక్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశానన్నమాట సెకండ్ ప్రెగ్నెన్సీలో. అండ్ కమింగ్ టు నెక్స్ట్ డిఫరెన్స్ వెయిట్ గెయిన్ చెప్పాను కదా! ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే వెయిట్ గెయిన్ అంతగా అవ్వలేదు. లాస్ట్ మంత్‌లో ఒక 2, 3 కేజెస్ పెరిగాననమాట. అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందనమాట. స్టమక్ సైజ్ వచ్చేసి అప్పుడు స్టమక్ సైజ్, ఇప్పుడు స్టమక్ సైజ్ గానీ చాలా డిఫరెన్స్ ఉందనమాట. అప్పుడేమో చాలా పెద్దదిగా అనిపిచ్చేది. ఇప్పుడు పెద్దదిగానే ఉంది గానీ షేప్ వచ్చేసి నాకు ఇది ఓవల్ షేప్‌లో ఉండిందనమాట. నేను మీకు స్క్రీన్‌లో చూపిస్తాను నా స్టమక్ సైజ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉండింది అని చెప్పేసి. సో, కంప్లీట్‌గా డిఫరెంట్ షేప్ ఉందనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టమక్ షేప్ కానీ, సెకండ్ ప్రెగ్నెన్సీలో స్టమక్ షేప్ చాలా డిఫరెంట్‌గా ఉండిందనమాట. సో, దిస్ ఈజ్ ద వెయిట్ అండ్ స్టమక్ సైజ్ అనమాట. ఫైనల్‌గా నాకైతే ఇంకా జనవరి 17కి బేబీ బాయ్ అయితే పుట్టాడు. ఐయామ్ సో హ్యాపీ అండ్ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ అనమాట. సో, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇవన్నమాట డిఫరెన్సెస్. అండ్ నాకొచ్చేసి సిజేరియన్ ఆపరేషన్ అయింది. ఫస్ట్ కూడా సిజేరియనే, సెకండ్ కూడా సిజేరియనే. ఫస్ట్ సిజేర్ అయినా కూడా నార్మల్ అవ్వచ్చు అని చాలామంది అంటూ ఉంటారు. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి. బట్ నాకైతే ఫస్ట్‌లో, సెకండ్‌లో సిజేరియన్ అయిందనమాట. సో, ఐయామ్ హ్యాపీ దట్ బేబీ అండ్ మీ ఆర్ వెరీ హెల్తీ. ఇంకా ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీ. అండ్ మై బేబీ బాయ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ లాస్ట్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కమింగ్ వీడియోస్ ఇంకా బేబీ ప్రోడక్ట్స్ నేను ఏమేమి యూస్ చేస్తున్నానో అండ్ స్కిన్‌కి పడిందా లేదా అని చెప్పేసి ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అనమాట ఇప్పుడు బేబీ పుట్టి కూడా. సో, నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. బేబీ ప్రోడక్ట్స్ ఏం యూస్ చేశానని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. లవ్ యూ ఆల్.